ఈరోజు కార్యకర్తల సమావేశం, ఒక ర్యాలీ, దాంతో సహా ఈరోజు నామినేషన్, మంచి స్పందన, ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్ తెలంగాణలో గెలుస్తున్నారు. హైదరాబాద్ సీట్ ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం. గ్యారంటీ అమలు చేయలేదన్నది జీవితాంతం అబద్ధాలు మాట్లాడడం తప్ప ఇంకా వేరేది ఉండదా? గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం. మేము వచ్చి 4 నెలలు అయింది. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ప్రతిపక్షం అన్నప్పుడు సహనము, ఓపిక ఉండాలి. ప్రజలు గమనిస్తున్నారు కదా. మేము వచ్చి 4 నెలలు అవుతున్నది, ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు ఉన్నది. మేము మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకుంటాం. అంటే మీరు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోపే 100 రోజులు చేసాక ఇంకొక గ్యారెంటీ ఉన్నది కదా, ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి హరీష్ రావు ఒక సవాల్ ఇస్తారు. వెళ్ళండి, నేను అసెంబ్లీ ఆయన సవాలు విసురుతూనే ఉంటాడు. 10 ఏళ్ళ నుంచి ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత మోసం చేసారు, కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు, ఎట్లా ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరూ తెలిసిన విషయమైనా మొత్తం ఇది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి, ఆదరించాలి. ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం పాడింది. అబద్ధాలు మానుకొని యథార్థాలు, వాస్తవాలకు రావాలి. ప్రజలు గమనిస్తున్నారు, మా ప్రజల మీద నమ్మకం ఉన్నది. మేము సంక్షేమము, అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి, దేశానికి, ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము, విశ్వాసము మాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు